ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలో నేనైతే చెప్పలేను. ఎందుకంటే అన్ని ప్లాన్స్ అయితే మార్చేయడం జరిగింది అనమాట. అది కూడా డేటా బూస్టర్ ప్లాన్స్ లైక్ దిస్. మన యొక్క డైలీ డాటా మనకు అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, కంపల్సరీగా యాడ్ అండ్ ఆర్డర్ అయితే రీఛార్జ్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఇంతకుముందు మనకు చాలా వ్యాలిడిటీ అయితే వస్తుండే, కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు ఏ మాత్రం గ్యాప్ లేకుండా జస్ట్ వన్ డే మాత్రమే మనం యూజ్ చేసుకునేటట్టుగా అన్ని ప్లాన్స్ అయితే మార్చి పడేసింది అనమాట. ఇకపోతే దాని గురించి నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే మై జియో అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడనే మీకు మొబైల్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా దీని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు రీఛార్జ్ సెక్షన్ ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దాని వన్స్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్లాన్స్ మనకి ఇక్కడనే వస్తుంటాయి కదా. అలాంటప్పుడు మనకు కావాల్సింది మనకు యాడ్ అండ్ డాటా ప్యాక్ కాబట్టి సింపుల్గా మీకు డేటా ప్యాక్స్ మనం ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు అన్ని ప్లాన్స్ అయితే మార్చేయడం జరిగిందనమాట. ఈ ప్లాన్స్ నచ్చాయో లేదో మీరు తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు 11 రూపీస్కి ఇంతకుముందు మనకు 1 GB డాటా వస్తుండే, కాకపోతే అది ఎప్పటి వరకు ఉంటుండే మన యొక్క ప్లాన్తో పాటుగా మనకు లాస్ట్ ప్లాన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకు మనకు చాయిస్ అయితే ఉంటుండే. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు 11 రూపీస్కి 1 అవర్ పాటు అన్లిమిటెడ్ డాటా అంటున్నారు. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు 10 GB వరకు మాత్రమే మనం 1 అవర్లో వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 1 అవర్లో మనం ఎక్కడ కూడా 10 GB యూజ్ అనేది చేసుకోలేము. మనకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంత డాటా అయితే మనం వాడుకోలేము. కాకపోతే దీంట్లో చూసుకోవచ్చు మనకు 1 అవర్ మాత్రమే వ్యాలిడిటీ ఉందన్నమాట. దీంతో పాటుగా మీకు 1 డే మొత్తం కావాలి అనుకుంటే మాత్రం ఇంతకుముందు మనకు ప్లాన్ వైజ్గా ఉంటుండే, కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు అది కూడా 19 రూపీస్కి మనకు 1 డే మాత్రమే వస్తుంది. 1 డేలో 1 GB మాత్రమే మనం యూజ్ అనేది చేసుకోగలం. నెక్స్ట్ డే ఆ ప్లాన్ ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా నేనైతే సమర్థించడం లేదు, ఇది కూడా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇంతో పాటుగా మీకు 2 GB కావాలనుకోండి, దీని యొక్క వ్యాలిడిటీ 2 డేస్కి పెంచడం జరిగింది. 1 GB చొప్పున, అంటే మీరు 2 GBని 2 డేస్లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్యాక్ మాత్రం మనకు 2 డేస్ మాత్రమే వస్తుంది అనమాట. టోటల్గా చూసుకోవచ్చు మనకు 2 GB డాటా మాత్రమే వస్తుంది. ఇలా టోటల్గా జియో అయితే మార్చేయడం జరిగింది. పాటుగా మీరు కనుక 49 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 1 డే వ్యాలిడిటీ వస్తుంది. దీంట్లో మీకు అన్లిమిటెడ్ డాటా వస్తుంది. కాకపోతే ఎన్ని జీబీలు వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ ఫర్ 25 GB డాటా మాత్రమే వస్తుంది అనమాట. ఈ విధంగా జియో ఓవరాల్గా ఈ ప్లాన్స్ అయితే టోటల్గా మార్చేయడం జరిగిందనమాట. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటో నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ చేయండి. పాటుగా ఈ ప్లాన్స్ మీకు నచ్చాయా లేదా అనేది కూడా నాకు కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.